వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వి ద యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఫ్రెషర్స్ అయినా, కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, మీరు కనుక డేటా ఫీల్డ్లో అంటే మీరు డేటా అనలిస్ట్గా కానీ లేకపోతే బిజినెస్ అనలిస్ట్గా కానీ మీరు కెరీర్ గ్రో చేసుకుందాం అనుకున్నా, లేకపోతే ఆ కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్నా, ఈ యొక్క పట్ల వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. మిస్ కాకుండా వీడియో అయిన వరకు అయితే చూడండి. జస్ట్ 4 days ఆఫ్ ట్రైనింగ్ తోటి ఒక ఎక్సలెంట్ సర్టిఫికేషన్ కోర్స్ చేసి మీరు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బూమింగ్ టెక్నాలజీ అయిన డేటా సైన్స్ ఫీల్డ్లో మీరైతే స్టాండ్ అవుట్ అయితే అవ్వచ్చు. ఓకే, జనరల్గా డేటా సైన్స్ ఫీల్డ్లో ఒక ఇనీషియల్ రోల్ అయిన డేటా అనలిస్ట్ రోల్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ రోల్ గురించి మనం మాట్లాడితే మనకి కంపెనీ ఆర్ క్లయింట్ డేటా మనకి హ్యూజ్ డేటా అవైలబుల్గా ఉంటుంది కదా. ఆ యొక్క డేటాని ప్రాపర్గా క్లియర్ చేసి అనలైజ్ చేసి విజువలైజ్ చేయడం కోసం కావాల్సిన టూల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అందులో చాలా ఎక్కువ రేటింగ్ ఉన్న పవర్ బిఐ మీద మీరు కనుక సర్టిఫికేషన్ కనుక చేస్తే మీరైతే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది కదా ప్రజెంట్. ఆ యొక్క క్రౌడ్లో ఈజీగా అయితే స్టాండ్ అవుట్ అయితే అవుతారు. జాబ్ రాలేని వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా 100% అయితే ఉంది. నేను కాదు, మీకు స్టాటిస్టిక్స్ అండ్ ఈవెన్ ఎగ్జాంపుల్స్తో కూడా చూపిస్తాను. ఆల్రెడీ ఒక సర్టిఫికేషన్ చేసి జాబ్స్ కూడా కొట్టారు మన యొక్క సబ్స్క్రైబర్సే వాళ్ళు కూడా. ఓకే, గ్రేట్. గైస్, మనకి ఓడియన్ స్కూల్ వాళ్ళు 4 days ట్రైనింగ్ తోటి పవర్ బిఐ సర్టిఫికేషన్ కోర్స్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తారు. ఇది మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్స్ మాట, అంటే PL300 ఎగ్జామినేషన్ కోర్స్ అని చెప్పొచ్చు. PL300 ఎగ్జామినేషన్ కనుక మీరు క్వాలిఫై అవుతే మీరైతే మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ డేటా అనలిస్ట్ ఆర్ అసోసియేట్ అయితే అవుతారన్నమాట. దట్ మీ యొక్క ప్రొఫైల్లో కనుక ఈ యొక్క సర్టిఫికేషన్ కనుక యాడ్ చేస్తే ఏదైనా ఒక పర్టికులర్ డేటా అనలిస్ట్ జాబ్ పడినప్పుడు మీరు అప్లై చేస్తే ఎస్ మీ యొక్క ప్రొఫైల్ ఫస్ట్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే డేటా అనలిస్ట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ సంబంధించిన స్కిల్ సెట్ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటున్నారు. SQL అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, MS Excel అవ్వచ్చు, ఈవెన్ పవర్ బిఐ అవ్వచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే చాలా ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు. ఎక్కువ మంది నేర్చుకుంటున్నారంటే మీకు కాంపిటీషన్ ఎక్కువ అవుతుందని అర్థం. ఎప్పుడైతే ఎక్కువ మంది కాంపిటీషన్ ఉన్నారో వాళ్ళు మీరు స్టాండ్ అవుట్ అవ్వాలంటే ఇలాంటి సర్టిఫికేషన్ కోర్స్ అయితే తప్పకుండా అయితే చేయాలి. ఈ యొక్క పట్ల వీడియోలో మీకు 2 మోడ్స్లోని ఈ యొక్క సర్టిఫికేషన్ కోర్స్ అయితే కంప్లీట్ చేసుకునే విధంగా మీకైతే డీటెయిల్స్ అయితే ఇవ్వబోతుంది అనమాట. ఒకటేమో ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది, ఇంకోటేమో ఆఫ్లైన్ ట్రైనింగ్. అంటే మీరు డైరెక్ట్గా ఆర్గనైజేషన్కి వెళ్ళి మీరు 4 days ట్రైనింగ్ తోటి ఈ యొక్క కోర్స్ తీసుకొని మీరు 100% మీరైతే మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ డేటా అనలిస్ట్గా బయటికి రావచ్చు అన్నమాట. అంటే 100% మనీ బ్యాక్ గ్యారంటీ తోటి ఈ యొక్క కోర్స్ అయితే వస్తుంది. తప్పకుండా ఈ యొక్క కోర్స్ తీసుకుంటే మీరైతే 100% ఈ యొక్క ఎగ్జామ్ని అయితే క్లియర్ చేసేస్తారన్నమాట. ఓకే, ఇంతకీ ఆర్గనైజేషన్ చూస్తే మనకైతే ఓడిన్ స్కూల్. ఓడిన్ స్కూల్ నుంచి మనకి ప్రీవియస్ మంత్లో కూడా నేను ఈ యొక్క కోర్స్ గురించి అయితే డిస్కస్ చేశాను. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మోటివేట్ అయి తీసుకున్నారు. వాళ్ళైతే చక్కగా ఎగ్జామ్ క్రాక్ చేశారు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. గైస్, ఇక చూస్తే చూడండి మనకి వీళ్ళందరూ కూడా ఈ యొక్క కోర్స్ తీసుకొని సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అనమాట. వీళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. అండ్ ఒక పర్సన్ మన సబ్స్క్రైబర్ అతని యొక్క ఇక్కడ ఒక వీడియో కూడా మనకైతుంది ఈ ఓడిన్ స్కూల్ నుంచి. ఆ యొక్క అంటే వన్స్ కంప్లీట్ అయిన తర్వాత అతను మనకైతే ఇక్కడ ఇచ్చారన్నమాట. అతను యొక్క నేను నాన్-ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఓడిన్ స్కూల్లో రీసెంట్గా పవర్ బిఐ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఓడిన్ స్కూల్ ట్రైనర్ పవర్ బిఐ కాన్సెప్ట్ చాలా ఈజీగా నేర్పించారు. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని ఆన్లైన్ ద్వారా క్లారిఫై చేయడం అది నాకు చాలా బాగా నచ్చింది. నాకు PL300 ఎగ్జామ్లో చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను PL300 ఎగ్జామ్ పాస్ అయ్యి మైక్రోసాఫ్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్ టు ఓడిన్ స్కూల్ టీమ్. చూసారు కదా, ఇతను చక్కగా మోటివేట్ అయ్యి తీసుకున్నాడు. పవర్ బిఐ సర్టిఫికేషన్ కోర్సు చక్కగా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ పర్సన్ అయితే అయ్యాడనమాట. ఈజీగా ఆల్రెడీ ఎక్కడైనా వేరే కంపెనీలో వర్క్ చేస్తున్న క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క కోర్స్ని అయితే ఆప్ట్ చేసుకుంటున్నారు అనమాట. తప్పకుండా అయితే ట్రై చేయండి. కాంప్రహెన్సివ్ కరికులంతో మనకైతే వస్తుంది. స్టూడెంట్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, ప్రొఫెషనల్స్ అయినా ఈ యొక్క కోర్స్ అయితే తీసుకోవచ్చు. జస్ట్ 4 days మనకైతే ట్రైనింగ్ ఉంటుంది. ఆ 4 days కూడా ఓన్లీ సాటర్డే ఆర్ సండే ఉంటుంది. చూసుకోండి గైస్. మనకి 2 modes మనకి అవైలబుల్గా ఉంది. లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది, క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా ఉంది అన్నమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ. అసలు వీళ్ళు మనకి ఏం నేర్పిస్తారని మనం ఇక్కడ చూస్తే లెర్నింగ్ మాడ్యూల్స్లో మనకి PL300 ఎగ్జామినేషన్ అంటే ఏంటి, పవర్ బిఐ డెస్క్టాప్ సర్వీసెస్ ఎలా సెటప్ చేయాలి, డిఫరెంట్ సోర్స్ నుంచి డేటాని అసలు ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రొఫైలింగ్ చేయాలి, క్లీన్ చేయాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి, మోడలింగ్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ ఏంటి, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ అసలు ఎలా క్రియేట్ చేస్తారు, ఎన్హాన్స్డ్ రిపోర్ట్స్ని ఎలా అనాలిసిస్ చేస్తారు, అన్నీ కూడా మనకైతే కవర్ అవుతాయి అన్నమాట. ఈవెన్ ప్రాక్టీస్ ఎగ్జామ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. స్కిల్స్లో చూస్తే డేటా క్వాలిటీ అసెస్మెంట్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, డేటా మోడలింగ్, డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్, డిప్లాయ్మెంట్ మనకంతా కూడా
కవర్ అయితే అవుతుందన్నమాట. సో కెరియర్ సర్వీస్ కూడా ఉంటాయి మనకి ఇందులో కెరియర్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్కి మీరైతే క్వాలిఫై అయితే అవుతారు. మనకి ప్రొఫైల్ బిల్డింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా వీళ్ళే చేయిస్తారు. ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓడింగ్ టాక్స్ కూడా మిమ్మల్ని అయితే పార్టిసిపేట్ అయితే చేస్తారన్నమాట. ఓకే, మనకి సర్టిఫికేషన్ అయితే ఎలా అయితే వస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు. సూపర్. ఈ యొక్క ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుందని కూడా క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, క్లాస్ రూమ్ ట్రైనింగ్ వచ్చేటప్పుడు మనకి ఓడిన్ స్కూల్ 2nd floor బ్లాక్ నెంబర్ 1 మై హోమ్ హబ్ హైటెక్ సిటీ హైదరాబాద్లో జరుగుతుంది. సో మనకి 29th 30th June ఫస్ట్ స్లాట్ అనమాట. సెకండ్ స్లాట్ వచ్చినప్పుడు మనకి 6th 7th July అనమాట. ఓకే, ఇది క్లాస్ రూమ్ ట్రైనింగ్కి. అదే లైవ్లో మేము అంటే ఆన్లైన్, మా క్లాస్ రూమ్ వద్దు ఆన్లైన్ అనుకున్న వాళ్ళకి సో 29th 30th June ఉంటుంది, 6th 7th July ఉంటుంది. ఆన్లైన్లో మీరు అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, 10 AM నుంచి 5 PM వరకు కూడా మనకైతే ఈ యొక్క ట్రైనింగ్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఓడిన్ స్కూల్ వాళ్ళు. సో తప్పకుండా ఎంక్వైరీ నో మీకు ఇచ్చేసి తొందరగా అయితే ఎంక్వైరీ అయితే చేసుకోండి. వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. సో గైస్ ఇక్కడ చూస్తే మనకి 35,000 ప్లస్ GST వీళ్ళైతే ఛార్జ్ అయితే చేస్తున్నారు. 100% మనీ బ్యాక్ గ్యారంటీ ప్రోగ్రామ్తో వస్తుంది. 100% మనీ బ్యాక్ గ్యారంటీ అంటే ఏంటంటే సో వన్స్ ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 30 daysలో కనుక మీరు ఎగ్జామినేషన్ కనుక క్వాలిఫై అవ్వకపోతే సో 100% మీరు కట్టిన అమౌంట్ కూడా వీళ్ళంతా బ్యాక్ అయితే ఇచ్చేస్తారు. సూపర్ ఆపర్చునిటీ ఇది మాత్రం. సో ఎందుకంటే వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ అయిపోయిన దాని నెక్స్ట్ డే మీరు అయితే రాసుకోవచ్చు ఈ యొక్క ఎగ్జామ్ వాళ్ళు ఎదుర్కొంటానే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వర్చువల్ ఆప్షన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ విత్ PL 300 సర్టిఫికేషన్ అనేసి ఇది కూడా 100% మనీ బ్యాక్ గ్యారంటీతో వస్తుంది. మనకి 28,000 ఛార్జ్ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే ఇది ఆన్లైన్ కాబట్టి. ఓకే, సో ఇది మాత్రం చక్కగా చెక్ చేసుకోండి. సో గైస్ ఇలా చూస్తే మనకి PL 300 ఎగ్జామినేషన్ కనుక మనం క్వాలిఫై అవుతే మన డేటా అనలిస్ట్గా, బిజినెస్ అనలిస్ట్గా, పవర్ BI డెవలపర్గా మనం అయితే కెరీర్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో ఎవరు మనకి మెంటర్స్, స్పీకర్స్ అనేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. వీళ్ళందరూ కూడా మనకైతే టీచ్ చేస్తారన్నమాట. ఓకే, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నామా సరే ఈ యొక్క FAQs మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్. సో ఇక్కడ మీరు ఎంక్వైరీ నో మీద అయితే క్లిక్ చేయండి. సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈ యొక్క ఫామ్ ఫిల్ చేస్తారంటే వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు కాల్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో తీసుకోండి. మీరు స్టూడెంట్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఇలాంటి సర్టిఫికేషన్స్ కనుక కంప్లీట్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే 100% అయితే అవుతుంది. సో మిస్ అవ్వద్దు గైస్. ఓకే, సో ఇంకొక మంచి జాబ్ అప్డేట్ కెరీర్ గైడెన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వి ద యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.